'పుష్ప 2' మూవీ రిలీజ్ అయింది. అలాగే మూవీకి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో, మూవీ మరోసారి సూపర్ డూపర్ హిట్ అయిందని తెలుస్తుంది. అందులో అల్లు అర్జున్ గారి యాక్టింగ్‌కి అయితే మరోసారి నేషనల్ అవార్డు ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. అంత బాగా చేశారంట. నట విశ్వరూపం చూపించారని తెలుస్తుంది. అయితే ఇదంతా ఒక సైడ్ బాగానే ఉంది కానీ, సో ఈ మూవీ రిలీజ్ టైంలో అదే ప్రీమియర్ షో పడినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన అయితే మనందరికీ తెలిసిందే అనమాట. సో, అక్కడ అల్లు అర్జున్ గారు వస్తున్న సమయంలో ఎక్కువ మంది జనాలు రావడం వల్ల బాగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక ఆవిడ, అలాగే వాళ్ళ కుమారుడైన శ్రీతేజ్ ఇద్దరికీ ప్రమాదం అయితే జరిగిందనమాట. సో, అందులో రేవతి అనే ఆవిడ చనిపోయారనమాట. అయితే వాళ్ళ కుమారుడు అయితే హాస్పిటల్‌లో జాయిన్ చేపించారు. వాళ్ళ కుమారుడు కొంచెం సీరియస్ కండిషన్‌లో ఉన్నారంట. సో, ఇంకా ఎటువంటి రిపోర్ట్స్ అయితే బయటికి రాలేదు వాళ్ళ కుమారుడు గురించి. బట్ ఏంటంటే ఈ ఘటన జరిగిన తర్వాత చాలా వరకు ఏం చెప్తున్నారంటే ఈ బెనిఫిట్ షోస్ అన్నీ రద్దు చేయాలి. సో, ఇలా ఫ్యాన్స్ సంబరాలు కూడా చేసుకోనీకన్నా చూడాలి. సో, ఇలా చేసుకోవడం వల్ల, లేదంటే హీరోలు రావడం వల్ల, ఎవరైనా సెలబ్రిటీస్ రావడం వల్ల ఎక్కువ తొక్కిసలాట జరిగి అక్కడికి వచ్చిన ఆడవాళ్ళకి కానీ, లేదంటే చిన్నపిల్లలకు కానీ ప్రమాదం జరిగే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పి ఇప్పుడైతే కొంతమంది అపోజ్ చేస్తున్నారనమాట. బట్ ఇంకో విషయం ఏంటంటే పోలీసులు ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ టీం పైన కేసు పెట్టారు. అలాగే సంధ్య థియేటర్ ఓనర్ పైన, అలాగే అక్కడ మేనేజర్ సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళ పైన కూడా కేసు పెట్టారని తెలుస్తుందనమాట. పోలీసులు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ గారు వచ్చే విషయం వాళ్ళకి చాలా లేటుగా తెలిసిందంట. ముందుగానే వాళ్ళకి సమాచారం ఇవ్వలేదంట. సో, ఒకవేళ సమాచారం ఇచ్చుంటే మేము ఇంకా కొంచెం ఎక్కువ మంది పోలీసులు అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఫ్యాన్స్ని కంట్రోల్ చేసేవాళ్ళం అని వాళ్ళు చెప్తున్నారనమాట. థియేటర్కి సంబంధించిన సిబ్బంది అయితే ఎటువంటి హెల్ప్ చేయలేదు. వాళ్ళు కనీసం ఎవరన్నా పర్సనల్ బాడీ గార్డ్స్ కానీ, లేదంటే పర్సనల్ సెక్యూరిటీ కూడా వాళ్ళు పెట్టుకోలేదు. ఓన్లీ పోలీసుల మీద డిపెండ్ అయ్యారు. పోలీసులు సమాచారం ఇవ్వడం కూడా చాలా లేటుగా ఇచ్చారు. అల్లు అర్జున్ గారు కూడా ఏంటంటే చాలా సడన్గా వచ్చారు. ముందుగానే సమాచారం ఇచ్చుంటే బాగుండు కదా అని చెప్పి వాళ్ళు వర్షన్లో చెప్తున్నారు. బట్ ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ టైంలో జరిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో, ముందుగానే ఏదైనా ప్లాన్ చేసుకొని అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పి ముందుగానే బందోబస్తు పెట్టుకోవడం కానీ, లేకపోతే పర్సనల్ సెక్యూరిటీ అక్కడ పెట్టుకోవడం కానీ జరుగుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేది. ఏంటంటే సంధ్య థియేటర్ని క్లోజ్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారంట. బట్ ఇంకా ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియాలి. అలాగే అల్లు అర్జున్ టీం నుంచి అయితే మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలో మేము చూసుకుంటాం. అల్లు అర్జున్ టీం నుంచి అయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. బట్ చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. సో, దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్